పశువులారా గుడ్ అంటే మంచి కదా, బాయ్ అంటే అబ్బాయి కదా, మంచి అబ్బాయి కదా. చెప్పేశారండి చిన్న మాట అండి. ఏంటది? మాకంటే ఇంగ్లీష్ బాగా మీకే తెలిసిపోయింది కదండి. ఇక మామూలు ఎప్పుడు ఇంగ్లీష్ అడగండి. మీరెప్పుడు దిగారు? మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను, మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని. అదేమిటన్నయ్య గారు, దానికోసం ఇక్కడి దాకా రావాలా? అక్కడే మాట్లాడుకునే వాళ్ళంగా. అక్కడెక్కడమ్మా మాట్లాడగలం, కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు. మావా, జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని చావాలి అన్నాడు. వద్దు, నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను. ఏమిటది? మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి, శుభసూచకంగా ఉంటుందని పచ్చ అరటిగలలు తెచ్చాను. తెలిసే మాట్లాడుతున్నారా? ఏమిటది? రూపను మా మేనల్లుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా. మీ పిల్ల, మీ బంగారం, మీ ఇష్టం. కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు, పరమ మూర్ఖుడు. కానీ మీ అమ్మాయో అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది. మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు, మీరు దయచేయండి. ఏమన్నాడే బావా? ఏమన్నాడో అడగొద్దు, ఎలా ఉన్నాడో అడుగు. ఎలా ఉన్నాడు? మన్మధుల్లా ఉన్నాడా? నా మోహం రావణాసురులా ఉన్నాడు. రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే. రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసు ఉండాలి తల్లి. రాక్షసుడా? ఒట్టి రాక్షసుడు కాదు, మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు. మూర్ఖుడా? ఏమిటి నువ్వనేది? అక్షర ముక్క రాదు. పర్వాలేదే, చదువురాని వాళ్ళకే పెద్ద మనసుంటుంది. పెద్ద మనసు కాదు, పెద్ద చెయ్యి ఉంది. ఎందుకు? మంచి చెప్పినా చెడ్డ చెప్పినా టపటపా వాయించేస్తాడు. మంచిదే కదే, అది హీరో లక్షణం. నీ తలకాయ లక్షణం. ఓ సరదా తెలీదు, ఓ సరసం లేదు, జద్దులా మీద పడతాడు. అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా? మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే. సరే, ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను. నువ్వా? ఎలా పోగొడతావు? నేను వెళ్తాను. వెళ్ళి ఒకటే లేదు, వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అని చూస్తావుగా. అవును, నువ్వు వెళ్ళడానికి అమ్మా నాన్న ఒప్పుకుంటారా? ఇందులో ఒప్పుకునేది ఏముందమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని బావకిచ్చే పెళ్లి చేయాలనుకున్నాం. ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది. అతని ప్రవర్తన మార్చాలి. నీ తెలివితేటలని ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే ఏమిటి బాబాయ్? దిక్కు మొక్కు లేనిదాన్ని, ఏ నీడా లేనిదాన్ని, పని మనిషి కూతురని కూడా చూడకుండా రూపతో పాటు నన్ను పెంచారు. మీ ఇంటి ఉప్పు తిన్నాను. నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకేం కాదు. అల్లుడు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదండి. 2 రోజుల నుంచి? అవునండి. పద. అల్లుడు. ఏమిటల్లుడు, 2 రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట? పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి. తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు. నేను 2 రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు. మరి నాన్ వెజిటేరియన్ లేదు, నీ భోంచేరుగా. ఏరా దౌర్భాగ్యుడా! అదేటడు బాబా, నేను 2 పూట్ల కోడికో వస్తానే ఉన్నాను. బెధవా, ఆకుడే. అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట. నాకు పెళ్ళయ్యే ఉంటే, ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే, దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే. అక్కర్లేదు, కట్టుకోవడానికి ఒకటి ఉందిగా, రూపాదేవి. ఎప్పటికైనా దాన్నే పెళ్లి చేసుకుంటాను. మరి అంతవరకు ఇంచుమించాలంతా అయిపోయినట్టేనండి. మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావాలమా? కావాలని రోడ్డున వెళ్లే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లుమనిపిస్తారల్లుడు. దానికొక పథకం వేస్తా, పత్రికలో ఒక ప్రకటన ఇస్తా, నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా, వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా, ఆపై నీ దగ్గరకు పంపిస్తా. నీకు నచ్చితే అంకితం చేస్తా.